భూ కబ్జాదారులు ఎవరు? సామాన్యుల ఆస్తులు ఆక్రమిస్తోందెవరు? బాధితుల అరణ్య రోదనలు ఆర్తనాదాలకు కారకులెవరు? విలువైన ప్లాట్లు, ప్రభుత్వ భూములు, వక్ఫ్ ఆస్తులు, దేవాదాయ భూములను నొక్కేస్తోందెవరు? ఇలాంటి దగాకోరు పనులు సగటు మనిషి వల్ల కుదరని వ్యవహారం. అయితే భూ కబ్జా చేసేది, చేయించేది ఎవరనేది బాధితులకు బాగా తెలిసినా బలవంతుల ముందు మోకరిల్లకపోతే తప్పని పరిస్థితి. దోషులు దొంగలుగా ఎవరిని తేల్చాలి అనేది సవాల్గా మారింది. అయితే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గౌరు చరితకు మధ్య కాకరేపుతోన్న భూ కబ్జా ఆరోపణలపై ఎవరి వర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. రాజకీయంగా చేసే దోపిడీలు కూడా అంతే. రాజకీయ నేతల బెదిరింపులు, దౌర్జన్యాలకు అధికారం తోడైతే తిరిగేలేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మేనేజ్ చేసే ప్రజాప్రతినిధులకు ఏదైనా సాధ్యమే. స్వయానా సీన్లోకి దిగుతారా, లేక అనుచరుల ద్వారా అన్నీ చెక్కబెట్టిస్తారా? నాయకుడి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో హద్దులు దాటిన భూ కబ్జా, బెదిరింపులు, దౌర్జన్యాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌరు చరితలు సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అనుచరులతో అక్రమాలు, కబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపిస్తున్నారు. నిరాధారణమైన ఆరోపణలు మాని తాను ఎవరి స్థలాన్నైనా కబ్జా చేసినట్లు ఉంటే ఆధారాలు చూపండి, బాధితులు ఎవరో చూపించాలి అంటూ ఎమ్మెల్యే కాటసాని సవాల్ విసురుతున్నారు. ఫ్లాట్లు, భూముల కబ్జా దందాల వెనుక కాటసాని అనుచరులు ఉన్నారు అనేది గౌరు చరిత, గౌరు వెంకట్రెడ్డిలు ఆరోపిస్తున్నారు. చాలా మంది బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నారని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే అధికారులతో విచారణ చేపట్టి నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపితేనే కదా దీని వెనక ఎమ్మెల్యే లేరు అనే విషయం ప్రజలకు తెలుస్తుందని అంటున్నారు. మీరు చేసిన అవినీతి కానీ, మీరు చేసే అరాచకాలు కానీ, మీరు చేసే భయభ్రాంతులకు కానీ మా దగ్గర ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉంది. మేము ఎక్కడికి రమ్మన్నా మీరు ఇప్పుడు చెప్పారు, మేము మాట్లాడిన దానిలకు కలెక్టర్ గారి దగ్గరికి అని. కలెక్టర్ గారికి మీరే టైం తీసుకోండి, మేము ఎనీ టైం లబ్ధిదారులతో సహా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళతోనే చెప్పిస్తాము. మేము కూడా పక్కకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈయన వల్ల ప్రతి ఒక్కరు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఏ చర్చకైనా మేము రెడీ, ఎనీ టైం మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే లక్ష్మీపురం గ్రామం సర్వే నంబర్ 789లో కొందరు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇళ్ల పట్టాలు పొందారు. రెవెన్యూ రికార్డులు అన్నీ వీరికే ఫేవర్గా ఉంటే మధ్యలో ఎమ్మెల్యే అనుచరులు దూరి పట్టాదారులకు ఇబ్బందులు పెడుతున్నారని గౌరు దంపతులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధితులు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. అలాగే హరినాథ్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ కోర్టు ద్వారా కొన్న స్థలంలో కూడా ఎమ్మెల్యే అనుచరులు మస్తాన్ రెడ్డి, సురేంద్రారెడ్డిలు బండలు పాతారు అంటే కబ్జా పర్వం ఖండాంతరాలు కూడా దాటెళ్లినట్లు తెలుస్తోందన్నారు. చివరికి మసీదుకు సంబంధించిన వక్ఫ్ భూములు కూడా ఎమ్మెల్యే తన బినామీలతో అమ్ముకుంటున్నట్లు తెలిసిందన్నారు. మేము అడుగుతున్నది ప్రజల సొమ్ము, మీ నాయకులు మీ పేరు చెప్పుకొని తింటున్నారా అని చెప్తాను. అయినా దాని మీద రెస్పాన్స్ ఇవ్వడం లేదు. వక్ఫ్ బోర్డు భూములు మేము ఎప్పటి నుంచో ఒక ఎంఆర్ఓ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీల్ చేయడం జరిగింది వక్ఫ్ బోర్డు ల్యాండ్ అని. కానీ వక్ఫ్ బోర్డు ల్యాండ్ కాదు అని చెప్పేసి దాని మీద ఎవరినైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ మీద బెదిరించే ప్రయత్నం చేసినారు. కలెక్టరేట్ మీద పెట్రోల్ కిరసనాలు వస్తుకొని పనుల వల్ల మాకు నష్టపోతున్నాం అని చెప్పేసి ధర్నాలు చెప్పడం జరిగింది రియల్ ఎస్టేట్ వాళ్ళతో. అయినా కూడా ఈ రోజు వరకు మీరు అధికారంలో ఉండి ఒక వక్ఫ్ బోర్డు మసీద్ భూమిని, పెద్దలు ఎవరో దానం చేసిన భూమిని మీరు మీ బినామీ పేర్లతో అమ్ముకున్నారని చెప్పేసి ఒక నానుడు ఉంది. ఇట్లా ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే నేను దగ్గర 120 ఉన్నాయి. మీరు మా అదృష్టం కొద్దీ, పాణ్యం నియోజకవర్గ ప్రజల అదృష్టం కొద్దీ, బాధ్యుల కొద్దీ మీరు కలెక్టర్ గారికి లెటర్ పెడతానందుకో ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మీరు ఏ రోజైనా కానీ కలెక్టర్ గారితో టైం తీసుకుంటే ఆ కలెక్టర్ గారికి నేను ముందు రోజే మేము రూట్ మ్యాప్ ఇస్తా. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపడితే వక్ఫ్ బోర్డు భూములు, పేదల భూములు, ఇంటి స్థలాలు కబ్జాదారులు ఎవరివో తేలిపోతుందని అంటున్నారు. కలెక్టర్ సమక్షంలో విచారణకు ఎమ్మెల్యే ఆసక్తి కనబరిస్తే బాధితులకు రూట్ మ్యాప్ ఇచ్చి బాధితులను తాము తీసుకొస్తామని వారు అంటున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాంభూపాల్ రెడ్డి బంధువులకు నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్, కల్లూరు, గడివేముల మండలాల్లో 100 ఎకరాలు, ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
తనపైన మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిరాధారణమైన ఆరోపణలతో దుష్ప్రచారం చేయటం తగదని హితవు పలికారు. ఆధారాలతో మాట్లాడితే బాగుంటుందని గౌరు దంపతులకు కాటసాని అలాగే సూచిస్తున్నారు. తన వల్ల కానీ తన అనుచరుల వల్లనైనా కానీ నష్టం వాటిల్లినట్లు బాధితులు ఎవరైనా తనను ఆశ్రయిస్తే తప్పక న్యాయం చేస్తానని కాటసాని వెల్లడించారు. తన అనుచరులు అంటూ నిరాధారణమైన ఆరోపణలు చేసే ముందు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలని అంటున్నారు. ఇక 6 ఎస్సీలున్న ఊరిలో 75 ఎకరాల భూమి ఎక్కడైనా వారికి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. కల్లూరు గుడి వద్ద 5 ఎకరాల తన బినామీ పేరుతో ఉందని అంటున్నారు. అయితే అధికారులను తీసుకొస్తా, అక్కడ నిరూపిస్తే ఎవరికి చెబితే వారి పేరున రాసిస్తానని కాటసాని చెప్పారు. ఈ భూమిపైన 2018లో టీడీపీ వారే కోర్టుకెళ్లారని ఆయన గుర్తు చేశారు. వారిని వదిలిపెట్టి తనపైన మాట్లాడితే ఎలా అని నిలదీశారు. ఇక మరోవైపు ఓర్వకల్లో 11 ఎకరాలు ఉందన్నారు. సర్వే నెంబర్ చెబితే గౌరు చరితకు, గౌరు వెంకటరెడ్డికి రాసిస్తానని రాంభూపాల్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఇక మసీదు భూమిపై మాట్లాడుతున్నారు. అది కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణంకు 3.64 ఎకరాలు మంజూరు చేసింది కూడా తానేనని చెప్పుకొచ్చారు. ఇక గౌరు దంపతులు తనపైన చేసిన 5 ఆరోపణలపైన కూడా అధికారిక విచారణకు రావాలని ఆయన సవాల్ విసిరారు. పలానా రోజు పలానా తేదీ అని చెప్తే వస్తానని చెప్పారు. ఇక గ్రావెల్ తరలింపుపైన వస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్నాథ్ గట్టు నుంచి కంపెనీ వారు ప్రభుత్వానికి డబ్బులు కట్టి గ్రావెల్ తోలుతున్నారని తెలిపారు. దాంతో హంద్రినీవా తుంగభద్ర వరకు సర్వీస్ రోడ్లు వేశామన్నారు. ఎలాంటి ప్రూఫ్లు లేకుండా సోషల్ మీడియాలో చూసి ఆరోపించటం పైన ఆయన ఫైర్ అయ్యారు. ఇక నిరాధార ఆరోపణలు మానుకోవాలని అన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తానని కాటసాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపైన వస్తున్న కబ్జా ఆరోపణలు తేల్చాలని కలెక్టర్కు, ఎలక్షన్స్ కమిషన్కు లెటర్ రాస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే ఈ భూదాహం వెనుక ఎవరున్నారు? నష్టం జరిగినా ధైర్యంగా ఎందుకు బాధితులు రాలేకపోతున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మీకు ధైర్యం ఉంటే, మీరు ఏదైనా అనుకుంటే, ఇంతవరకు ఇంత ఆశగా ఎప్పుడు మాట్లాడలేదు. ఏ రోజు టైం చెప్తే, ఒకవేళ అసెంబ్లీ మధ్య నన్ను ఈ 2-3 రోజుల్లో టైం చెప్పినాను కూడా మాకు అభ్యంతరం లేదు. రైట్, దీనిలో భూముల దగ్గరికి పోదాం. మీరు కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అధికారులందరినీ కూడా తీసుకొని పోదాం. మీరు చెప్పినది మొత్తం 5 చెప్పడం జరిగింది. 5లో నా వెనుకుంటే నా బినామీ ప్లేట్ ఏమైనా కూడా మీ పేట అక్కడనే అన్ని స్పాట్లో రాపించేసి రాజకీయాలకి దూరంగా ఉంటాం. మొత్తం రాజకీయాలు కూడా ఉండే ప్రసక్తి లేకుంటే మీరు ఏం చేస్తారో ముందు చెప్పండి. ఇప్పుడు మెంటాలిటీ కూడా బాగా ఉండాలి. ఎంతసేపు కూడా నువ్వు నన్ను కబ్జా అంటున్నావు. నీకు ధైర్యం ఉంటే మీ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, మీకు ధైర్యం ఉంటే మాట్లాడడం కాదు, సర్వే నెంబర్లతో సహా ప్రూఫ్ చేయండి. మీకు ఒక ఆయన ఒక పేపర్లో పనికిరాని పేపర్ వాళ్ళు ఒకరు మాట్లాడుతున్నట్టు. రాష్ట్రంలోనే జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కాకినాడ జిల్లా పిఠాపురం ఒకటి. ఇక్కడి నుండి ఓ దశలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ పోటీ విషయం పక్కకు వెళ్ళింది. దీంతో 3 కీలక నేతల మధ్య జనసేన రాజకీయం తిరుగుతోంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీకి అతి ముఖ్యమైన సెగ్మెంట్గా చెబుతుంటారు పార్టీ నేతలు. అక్కడ వైసీపీ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో దొరబాబు గెలుపొందారు. 45% ఓట్లు సాధించి వైసీపీ ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 2-3 స్థానాల్లో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నేత మాకినీడు శేషకుమారి నిలిచారు. అయితే కూటమిలో భాగంగా జనసేనకు పిఠాపురం సీటు కేటాయించే అవకాశం ఉంది. అదే జరిగితే జనసేన అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపాలన్న దానిపై జనసేన పార్టీ కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
తర్వాత పరిణామాల్లో పవన్ అక్కడి నుంచి తప్పుకున్నారు. అయితే దొరబాబు లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే అంతే బలమైన ప్రత్యర్థిని పోటీలో దించాలని జనసేన నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. జనసేనలో 3 నేతల పేర్లు బలంగా వినపడుతున్నాయి. పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉండి 2019లో ఓటమి చెందిన మాకినీడు శేషకుమారిని హఠాత్తుగా జరిగిన పరిణామాల్లో పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత శేషకుమారి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె స్థానంలో పవన్కు సన్నిహితంగా చెప్పుకునే టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసును ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక మొదటి సమావేశంలోనే కేడర్ విడిపోయినట్లుగా పార్టీ నేతలు బహిర్గతంగానే చెప్పుకుంటారు. తర్వాత ఉదయ్ శ్రీనివాస్ కూడా కేడర్ను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. పైగా ఆయన చుట్టూ రక్షణగా ఉండే బౌన్సర్లు ఆయన్ను కలవకుండా అడ్డుపడతారని, దీంతో సామాన్య కార్యకర్తలు ఎవరూ ఉదయ్ను కలిసే పరిస్థితి లేదంటూ ఆరోపిస్తున్నారు. ఇక జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పిల్లా శ్రీనివాస్ ఒకరు. వైద్య శిబిరాలు, ఇతర సామాజిక సేవల ద్వారా ఆయన నిత్యం ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక దశలో శేషకుమారిని ఇన్ఛార్జిగా తప్పించిన తర్వాత శ్రీధర్కు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆర్థికంగా డాక్టర్ శ్రీధర్ ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతారన్న మీమాంస ఏర్పడింది. దీంతో ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారు చేశారు పవన్. డాక్టర్ శ్రీధర్కు స్నేహశీలిగా, జనంలో మంచి ఆదరణ, గుర్తింపుతో పాటుగా పార్టీ కోసం పాదయాత్రలు, పవన్ కళ్యాణ్ కోసం సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారని పేరు. శ్రీధర్కు కేడర్లో మంచి పట్టున్నట్లుగా తెలుస్తోంది. అందుకు కారణం ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ వైద్య సాయం చేస్తూ ఉండడమే అంటారు జనసేన వర్గాలు. అయితే డాక్టర్ పిల్లా శ్రీధర్ స్థానికేతరుడు కావడంతో ఆయనకు స్థానిక నేతల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. సొంత పార్టీ నేతలే ఆయన స్థానికతపై ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక మరో కీలక నేతగా కడారి తమ్మయ్య నాయుడు ఉన్నారు. ఆయనకు విద్యా సంస్థలతో పాటు స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది. రాజకీయ పలుకుబడితో పాటుగా అర్ధబలం, అంగబలం పుష్కలంగా ఉండడం తమ్మయ్యకు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గంలో మెట్ట ప్రాంతంగా గుర్తింపు పడ్డ గొల్లప్రోలుకు చెందిన వారికి ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో స్థానిక కోటాలో గొల్లప్రోలుకు చెందిన తమ్మయ్య నాయుడుకు టికెట్ ఇవ్వాలని నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పైగా 2019 ఎన్నికల్లో పార్టీ తమ్మయ్యకు బీఫామ్ ఇస్తామని కూడా పిలిపించారని, అయితే అప్పటికే శేషకుమారి టికెట్ కేటాయించడంతో ఆయన నేతల మధ్య, కార్యకర్తల మధ్య విభేదాలు తలెత్తకుండా సున్నితంగా తిరస్కరించారని పార్టీ వర్గాల్లో చెబుతుంటారు. అయితే వారాహి యాత్రలో పవన్ 3 రోజుల పాటు తమ్మయ్య నాయుడు నివాసంలో బస చేశారు. ఆయనకు తగిన గుర్తింపు ఇస్తామని పవన్ హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమ్మయ్య నాయుడు పేరు తెరపైకొచ్చింది. తమ్మయ్య నాయుడు సమీప బంధువైన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు వర్గీయుల నుంచి కూడా సపోర్టు అందే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇక తమ్మయ్య నాయుడుకి టికెట్ ఇస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నుంచి కూడా మద్దతు లభిస్తుందంటూ ప్రచారం. ఒకవేళ తమ్మయ్య నాయుడికి టికెట్ ఇవ్వకపోతే వర్మనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదంటున్నారు నేతలు. ఇక మొత్తంగా చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గంలో 3 నేతల మధ్య పోటీతో జనసేన సీటు కేటాయించడంలో పార్టీకి కొత్త తలనొప్పిగా మారకముందే నేతను సమన్వయపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి పొలిటికల్ గుసగుస. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగోడి సత్తా.